ఈ రోజు డీజీఎం స్థాయి మీటింగ్ లో రాబోతున్నాయి. అండ్ ఏదైతే ఇప్పటి వరకు జరిగిందంత ఒక ఎత్తు, ఈసారి మీటింగ్ లో ఇంకో ఎత్తన్న అంశాలు కూడా వస్తున్నాయి. అటు సింధు జలాల అంశం కానివ్వండి, కాల్పుల విరమణ కానివ్వండి, అండ్ ప్రత్యేకించి పీఓకేకి సంబంధించి కూడా అటు భారత్ కి అప్పగించాలంటూ కూడా ఈ మీటింగ్ లో అంశం వచ్చే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తుంది. సో ఏమంటారు దీనికి సంబంధించి? ఈ డిమాండ్లు ఓకేనా, లేదంటే ఇంకేమైనా డిమాండ్లు ఉంటే బాగుంటుందని మీరు అభిప్రాయమా? గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. ఒకటి సునీత, ఇక్కడ మనం చేయాల్సిందల్లా ఒకటి ఏంటంటే చాలా క్లియర్. నేను ఈ డిమాండ్ రావాలని కోరుకుంటున్నాను, వస్తుందని కూడా ఆశిస్తున్నాను. ఏంటంటే స్పష్టంగా ఈ దేశ ప్రధానిని ఆపేస్తామన్న మజూద్ అండ్ ఆల్ టెర్రరిస్టులు ఎవడైతే పాకిస్తాన్ లో ఉన్నాడో వాళ్ళందరినీ భారతదేశానికి అప్పగించాలి. నెంబర్ 1. ఓన్లీ టెర్రరిస్టులు, పాకిస్తానీలోను కాదు, ఓన్లీ టెర్రరిస్టులు ఎవడెవడైతే ఏ రూపాల్లో ఉన్నా కూడా వాడిని భారతదేశానికి అప్పగించాలి. నెంబర్ 1. నెంబర్ 2, పీఓకే సమస్యను పూర్తి స్థాయిలో ఇందులో పరిష్కారం దొరకాలి. ఎందుకంటే ఈ పీఓకేని దీన్ని మనము పెట్టేసుకొని పొద్దాకా ఈ న్యూసెన్స్ ను బేర్ చేయలేదు. దిస్ ఇస్ ద రైట్ ఛాన్స్, ఇది రైట్ వే. మనము యుద్ధాన్ని కోరుకోవటం లేదు, ఆకాంక్షించడం లేదు, యుద్ధం కావాలని ఏ రోజు కూడా మనము అడగలేదు. సో అటువైపు కూడా మనము వెళ్ళలేదు. 77 సంవత్సరాల నుంచి సవతి పోరులాగా వీళ్ళతోని మనకు ఇది పొద్దాకా ఇదే ప్రాబ్లం ఉంది. దీనికి పరిష్కారము జరగాలని కోరుకుందాం. సో అది సెకండ్ డిమాండ్, అది ప్రధానమైన డిమాండ్. ఇంకొక ప్రధానమైన డిమాండ్ ఏంటంటే ఏదైతే పాకిస్తాన్ అనుకుంటుందో, ఏదైతే పాకిస్తాన్ మనము అష్టదిగ్బంధనం చేస్తున్నాం అనుకుంటున్నామో, ఒకవైపు అష్టదిగ్బంధనం చేస్తున్నాం అనుకున్నా కూడా మళ్ళీ చిన్న చిన్న సందులలో నుంచి గొంతుల నుంచి ఇతర దేశాలు వచ్చేసి మేము ఉన్నాము అనే ఆపన్నహస్తం పాకిస్తాన్కి ఇస్తుంది. అది కూడా గ్లోబల్ గా దాన్ని ఎండగట్టాలి. ఒకవైపు చైనా వచ్చేసేమో శాంతి చర్చలు జరపాలంటుంది, అమెరికా ఇంకొక వైపు వచ్చేసేమో దీనికి పెద్దన పాత్ర వహిస్తామంటున్నారు. కానీ ఇక్కడ వాళ్ళు వాడే వెపన్స్ మాత్రం ఈ 2 దేశాలవే. అది మనం అందరికి తెలిసిన విషయమే. సో ఇలాంటిది ద్వంద్వ వైఖరి, ఇలాంటి పద్ధతిని ఇతర దేశాల్లో ఉండదు. దాన్ని మనము గ్లోబల్ గా దాన్ని ఎండగట్టాలి, దాన్ని అందరూ తీసుకెళ్లాలి. ఇప్పటి వరకు తీసుకెళ్ళాం. ఇంకా మనము చెప్పాలి అంటే దాన్ని ఇంకా స్పష్టంగా దీనిపైన మనం ఒక చర్చలకు లేవనెత్తాలని అనుకుంటున్నాను. నిన్న మొన్న మనం రెగ్యులర్ గా చూస్తున్నాడు. ఇక పాకిస్తాన్ కు ఉండే విషయం ఏంటంటే మేము కాల్పుల విరమణ చేద్దాం. మేము ఈ భారతదేశం ఏ రోజు కూడా కాల్పులు చేస్తానని ఒప్పుకోలేదు. దాని ముందు ఒక అడుగు కూడా ముందుకేయలేదు. మీరు ఒక అడుగు వెనకేస్తే మేము 100 అడుగులు వెనకేస్తాం. మీరు ఒక అడుగు ముందేస్తే మేము 1000 అడుగులు మేము ముందుకేస్తాం. ఇది భారత నినాదం. అలా సవాల లేదు. అంటే ఎప్పుడైనా కూడా దీన్ని అడ్వాంటేజ్ గా తీసుకొని మన మంచితనాన్ని చేతగానితనంగా అడ్వాంటేజ్ గా తీసుకుంటే మాత్రం తగిన మూల్యం చెల్లించక తప్పదు. సో ఇంతకు ముందు జరిగిన యుద్ధాలు వేరు, ఇప్పుడు జరగబోయే యుద్ధం వేరు. అంటే ఇప్పుడు జయరాం గారు, మీరు గ్లోబల్ గానే దీన్ని అరికట్టాలని చెప్పేసి మీరు అంటున్నారు. బట్ మొన్న ఏదైతే పాకిస్తాన్ ట్విట్టర్ వేదికగానే IMF కు ఫండ్స్ అడగడం జరిగింది. అండ్ ఈ యుద్ధాలు భారత్ పాకిస్తాన్ మధ్య ఏదైతే ఉద్విగ్న వాతావరణం ఉందో దీనికి సంబంధించి కూడా మాకు కాస్త లోన్స్ కావాలంటూ కూడా ట్విట్ వేదికగా అది అడిగింది. అంటే ఈ రకంగా చూస్తే కూడా పాకిస్తాన్ రెడీగా ఉంది లోన్స్ తీసుకొని మళ్ళీ యుద్ధం చేయడానికి. సో ఈ మీటింగ్స్ చూస్తుంటే మాత్రం శాంతి ఒప్పందాల కోసం మాట్లాడుతున్నట్టుంది. ఏంటి ద్వంద్వ వైఖరి పాకిస్తాన్ ఏ రకంగా ఒప్పించగలరు అనుకోవచ్చు? అదే నేను ఇంతకు ముందు చెప్పినట్టు ఇతర దేశాలు ఇచ్చే కోఆపరేషన్ అవే నేను చెప్పాను ఇంతకుముందు. మనం పాకిస్తాన్ జనరల్ గా ఎక్కడైనా ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ లేకపోతే ఇతర డెవలప్మెంట్ అంశాల కోసము మనము లోన్లు తీసుకుంటుంటాం, సపోర్ట్ తీసుకుంటుంటాం. కానీ పాకిస్తాన్ పక్క దేశాన్ని, పక్క పౌరులను హతమార్చడం కోసం లోన్లు కోసం పోతుంటే చాలా దేశాలు వ్యతిరేకించాయి. మన IMF ఫండ్ ఇవ్వడం అనేది ఇంకా అది నీతిమాలిన చర్య. అంటే ఇలాంటి వాటిని ఎంకరేజ్ చేస్తున్నామంటే అది ద్వంద్వ వైఖరి అని చెప్తాం. అది ద్వంద్వ వైఖరి. ఇది కరెక్ట్ కాదు కదా. ఇక్కడ మనము స్పష్టంగా మనం చెప్పాలి అంటే ఈ పాకిస్తాన్ చేసేది ఎప్పుడు కూడా వెన్నుపోటు విషయమే, వెన్నుపోటు విధానమే, వెన్నుపోటు మాత్రమే పడుతుంది. వాళ్ళు డైరెక్ట్ గా ఏ రోజు వచ్చి కూడా వాళ్ళు ఫైట్ చేసిన దాఖలాలు లేవు, ఏ రోజు కూడా. ఇంతకు ముందు మాట్లాడిన వక్తలను బట్టి కానీ చెప్పిన విధానం కానీ అబ్సల్యూట్లీ రైట్, అంటే డౌటే లేదు. దేవన్న మాట్లాడింది కానీ, తమ్ముడు రవికుమార్ మాట్లాడింది కానీ, మిత్రులు మాట్లాడిన కానీ ఏదైనా కూడా అబ్సల్యూట్లీ రైట్.
అంటే ఈ రోజు మనం దేన్ని కూడా ప్రపంచ స్థాయికి తీసుకెళ్లగలుగుతున్నామా? ప్రపంచ విధానాలతోని పోటీ పడుతూనే ప్రపంచ విధానం లోపల మనము మమేకం అవుతూనే ఈరోజు కొంతమంది పందికొక్కుల్లాగా పాకిస్తాన్ కోఆపరేట్ చేస్తామంటే దాన్ని మనం ఎలా చూసుకుంటూ కూర్చుంటుంటాం? అది సమస్య కదా. అంటే నేను అవన్నీ మాట్లాడదలుచుకోలేదు. ఎన్ని ఎయిర్ బస్సులు పోయినాయి, ఎన్ని తగలబెట్టాం, ఎన్ని కొట్టేసాం, అదంతా నిన్న మన ఆఫీసర్స్ చాలా క్లియర్ గా చెప్పారు. దానిపైన డిజిటల్ హై హెచ్డి లోపల హై డెఫిషియన్సీ ఫోటోగ్రాఫ్స్ కూడా రిలీజ్ చేశారు. బట్ అన్నింటిని మనం అంతా చూసాం. అది కాదు, ఇప్పుడు ఈ విధానం లోపల మనకు ఒకవైపు నిజాయితీగా నీతిగా ఉంటూనే ఇంకొక వైపు వచ్చేసి మనము సైలెన్స్ గా ఉంటే దాన్ని మన చాతగానితనంగా పాకిస్తాన్ తీసుకుంటుండే. అయితే జుట్టు లేకపోతే కాళ్ళు లాగా ఉంది పరిస్థితి. ఇది కాదు కదా. అంటే ఈ రోజు 12 గంటలకు ఆ రూపురేఖలేందో 12 గంటల నుంచి 1 గంట 2 గంటల వరకు తేలిపోతుంది అసలు ఏ విధంగా. కానీ మనం కోరుకుందాం సామరస్యంగా సమస్యలు పరిష్కరించుకొని పౌరుడికి ఇబ్బంది కలగకుండా ఉండడం కోసం కోరుకుందాం. పాకిస్తాన్ లో ఈ రోజు నిజంగా చెప్పాలంటే అన్నమో రామచంద్ర లాంటి పరిస్థితి ఈ రోజు అక్కడ ఏం లేదు. ఎక్కడైనా కూడా వ్యాపారస్తులు వ్యాపారం చేస్తుంటే సోల్జర్స్ వచ్చి దేశాన్ని కాపాడతారు. కానీ దుర్మార్గం ఏంటంటే ఇక్కడ ఆల్కహాల్ కొంచెం అనుకుంటే డ్రగ్స్ నీతి మాలిన పనులన్నీ సోల్జర్స్ చేస్తున్నారు. పాకిస్తాన్ మిలిటరీ దళాలు చేస్తున్నారు. ఇంత దుర్మార్గం. అంటే ప్రజలను మీరు రక్షిస్తున్నారా, ప్రజలను మీరు పీడిస్తున్నారా? ఆ పీడన దేనికోసం అంటే ఈరోజు బుల్లెట్ కొనుక్కోవడం కోసమో టెర్రరిజాన్ని కాపాడుకోవడం ఒక మ్యానుఫ్యాక్చర్ యూనిట్స్ లాగా పెట్టేసుకొని ఒక ట్రైనింగ్ ఇన్స్టిట్యూషన్స్ లాగా ఓపెన్ చేస్తున్నారు. దీస్ ఆర్ థింగ్స్ ద గ్రేట్ యూనివర్సిటీస్ దే ఆర్ కండక్టెడ్ బై ద పాకిస్తాన్. వాట్ ఈస్ ద థింగ్ అంటే ఇవన్నీ మనం ఏ విధంగా దాన్ని మనము యాక్సెప్ట్ చేస్తాం? ఏ విధంగా మనం దాన్ని ఈ పరిశీలన లోపల పాకిస్తాన్ లోపల ఎక్కడన్నా కూడా ఒక నీతి సంబంధించిన అంశాలు ఎక్కడ ఉన్నాయా? మనం ఏ రోజు కూడా కోరుకోలేదు. వాళ్ళు పదే కవింపులు చర్యలు చేయడం, పదేగా తనలబడటము, పదేగా ఒక డిస్టర్బెన్స్ క్రియేట్ చేయడం ఎందుకు? ఇదంతా అది కాదు కదా. ఇవి ఇతర దేశాలు కూడా దాన్ని చెప్పగలిగి ఉండాలి. ఈరోజు పెద్దన్న పాత్ర పోషిస్తున్న అమెరికా పిలువని పేరంటానికి వచ్చిందా, పిలిచిన పేరంటానికి వచ్చిందా, దర్ ఇస్ అ డిఫరెంట్. దేవన్న చెప్పిన 100% రైట్. ఇలాంటి సిచ్యువేషన్ లోపల మనము ఎక్కువగా మాట్లాడాల్సిన అవసరం లేదు. కానీ మాట్లాడతాం ఎందుకంటే మనం పౌరులం కాబట్టి, ఎందుకంటే నా దేశ రక్షణ ఉంది కాబట్టి, ఎందుకంటే నా దేశ ప్రధానిని ఊపిరి ఆపేస్తా అంటున్నారు కాబట్టి. ఎందుకు వదిలేస్తాం? నా దేశ ప్రజలను రక్తాన్ని సింధు నదిలో ఏర్లై పారిస్తామన్నారు కాబట్టి. మజూద్ గాంధీ కావచ్చు, లేకపోతే ఇతర టెర్రరిస్ట్ కంపెనీలు కావచ్చు, ఆ కంపెనీల మ్యానుఫ్యాక్చర్ యూనిట్స్ దెబ్బ కొట్టాలి కాబట్టి.